షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. మనం అస్పృశ్యులు కొంతమందిని ఎరుపెట్టాం. మాల, అదిగా, యానాది, ఎరుకల ఇలాంటి తగ్గు కులాలు చాలా అప్పుడు ఏర్పరచున్నారు. వాళ్లకు దేవాలయ ప్రవేశం లేదు. ఫస్ట్ గాంధీజీ మొదలుపెట్టిన తర్వాత, ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత తొలి ప్రవేశం పూరిలో జరిగింది. అప్పటి నుంచి కూడా మనకు అది ఒక ఆదర్శప్రాయమైంది. ప్రజలందరికీ కూడా మనకు ఆదర్శం. ఎవరు? పూరి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి. వీళ్ళని ప్రతి సంవత్సరం కూడా మనం ఊరేగించి మనం అందరం కూడా కులమత భేదాలు లేకుండా అందరం కూడా సహపంక్తి భోజనాలు చేసి మనము రథయాత్రలో పాల్గొనడం మనకు ముఖ్య ఉద్దేశం. ఈ జగన్నాథ రథయాత్ర జరుపుకున్నాం. ప్రపంచం అంతా కూడా జరుగుతున్నాయి, జరగాల. దీని ఉద్దేశం, దీని సందేశం మనుషులు కొద్దిగా భగవంతుడిని గుర్తించాలా, తర్వాత భగవంతుడిని తెలుసుకోవాలా, భగవంతుడి నియమాలు పాటించాలా. భగవంతుడితో సంబంధం కోసం ఈ దుఃఖ సంసారంలో, ఈ తాత్కాలిక సంసారంలో మనిషి సాధించగలిగేటువంటి అతి గొప్ప విషయం భగవంతుడిని తెలుసుకుని ఆయనతో సంబంధానికి. ఇస్కాన్ ద్వారా ప్రపంచం అంతా కూడా ఈ భగవద్గీత ప్రచారం. తర్వాత మనం ఈ మధ్యలోనే ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్నాం. ఆ భగవద్గీతలో భగవంతుడు సులభంగా అనన్యా చేత సతతం యోమాన్ స్మృతి తస్యాహం సులభ పార్థ, అవన్నీ కూడా స్లో ప్రాసెస్లో మనం డైరెక్ట్గా మన భగవంతుడి ప్రసాదాన్ని శ్రద్ధగా స్వీకరించడం. రోజు జీవితంలో ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా భగవన్ నామాన్ని ఉచ్చరించడం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ ఇళ్లలో కానీ లేదా ఇలా ఇస్కాన్ మందిరాలకు వెళ్ళి కానీ వాళ్ళు చక్కగా ఆ భగవంతుడి దర్శనం చేసుకుంటూ మనం భగవన్ నామాన్ని అంటాం. ఈ యుద్ధ వాతావరణాలు, తర్వాత ఈ వ్యసనాలు, తర్వాత వ్యక్తుల మధ్య వైషమ్యాలు, స్పర్ధలు ఇవన్నీ పోవాలంటే మనుషులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనుకుంటారు. కానీ భగవద్భక్తి లేకుండా మనం ఆ విధంగా బతకడం వీలు కాదు. ఈ విధంగా కుక్కల యొక్క స్వభావం అవి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. అనక మనం భగవద్భక్తి లేనట్లయితే మనలో ఉండే పశు ప్రవృత్తులు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వు. ఈ రథయాత్ర ప్రపంచంలో అన్ని దేశాల్లో, అన్ని పట్టణాల్లో చేసి జనాలందరూ కూడా ఇది నిజంగా శాంతికి, సమృద్ధికి, ఆనందానికి ఇది మార్గం. ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి పద్ధతి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ భగవద్గీత చదవడం, భగవన్నామాలను విస్తరించడం, కొద్దిగా కృష్ణ చైతన్యం అలవాటు చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఆధ్యాత్మిక కారణము, ఇంకోటేమో భగవంతుడి సంకల్పము. ఆధ్యాత్మిక కారణం ఏమిటంటే, ఎప్పుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బృందావనం నుంచి మధురకు వెళ్ళిపోయాడు. మధురకు వెళ్ళిపోయిన వాడు మళ్ళీ రాలేదు. అది అనేక సంవత్సరాల తర్వాత కురుక్షేత్రంలో కనిపించాడు. అప్పుడు గోపికలు శ్రీకృష్ణుని, బలరాముని రథంలో కూర్చోబెట్టి మళ్ళీ బృందావనానికి తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఆ 5000 సంవత్సరాల కింద జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులందరూ కూడా రథయాత్ర చేస్తుంటారు. తద్వారా హృదయము అనే బృందావనంలోకి భక్తులు జగన్నాథుని లాగుతుంటారు. ఇది ఆధ్యాత్మిక కారణం. ఇక జగన్నాథుడి సంకల్పం ఏంటంటే, ఈ జనులు పాపభరితులై ఉంటారు కాబట్టి నా మందిరంలోకి రావాలి అనే వాళ్ళకి సంకల్పం కలగదు. కానీ వీళ్ళందరూ నా సంతానము కాబట్టి నేనే బయటికి వస్తా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేనే వస్తా బయటికి అని చెప్పి జగన్నాథుడు అందరికీ దర్శనం ఇచ్చి, తర్వాత అందరికీ తన సేవ చేసే అవకాశాన్ని ఇచ్చి, రథాన్ని తాకినా పుణ్యమే, లాగినా పుణ్యమే, చూసినా పుణ్యమే, రథం వైపు నడిచినా పుణ్యమే. ఇన్ని అద్భుతాలున్నాయి. దాంతోపాటు జగన్నాథ ప్రసాదం కూడా తింటారు. ఈ విధంగా అందరినీ పునీతులను చేయడం అనేది భగవంతు సంకల్పం. ఈ విధంగా పూర్వము కేవలం పూరి క్షేత్రంలో 50 సంవత్సరాల కింద పూరి క్షేత్రంలోనే జరిగేది. అహ్మదాబాద్లో, ఢిల్లీలో ఒక 2-3 చోట్ల
కానీ ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆచార్యులు వచ్చిన తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా 365 రోజులు కూడా ప్రతిరోజు చేసినా కూడా రథయాత్ర ముగులు. ఎందుకంటే మాకు 900 సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క సెంటరు 2 సెంటర్లు 3 సెంటర్లు చేసినా సంవత్సరం మంది సాగుతూనే ఉంటుంది. ఆ దివ్యమైన భవ్యమైన ఋతువు రావాలి. అందరికీ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్యకి జై. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.